ఏమైందంటే నువ్వు ఏ టీవీ పంపిస్తావు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ హనుమంతన నాయకత్వం హనుమంతన నాయకత్వం బాబా సతనం జిందాబాద్ నాయకత్వం వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి అన్న ఇంకరా నేను అన్న కొంచెం ఇంకరా అరే ఆసరా సమావేశం ఒక్కరికి హనుమంతల గారి నాయకత్వం హనుమంతల గారి నాయకత్వం వర్ధిల్లాలి హనుమంతల నాయకత్వం హనుమంతల గారి నాయకత్వం వర్ధిల్లాలి హనుమంతల నాయకత్వం హనుమంతల నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. సఫిల్గూడ చౌరస్తా మినీ ట్యాంక్ బండ్లో మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ ఎండాకాలంలో ప్రజలందరూ కూడా దాహం తీర్చేందుకు మజ్జిగ పంపిణీ జరుగుతుంది. మా గౌరవ ఎమ్మెల్యే మైనంపల్లి సోషల్ సర్వీస్ చైర్మన్ అయిన రోహిత్ బాబు మైనంపల్లి హనుమంతన్న ఆదేశాల మేరకు గతంలో కూడా మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 10-12 ఏళ్ళ కింద 15 ఏళ్ళ కిందనే మరి హనుమంతన్న మల్కాజ్గిరిలో నీటి ఎద్దడి ఉన్న సమయంలో సొంత డబ్బులు ఖర్చు పెట్టి బోర్ లేపించి ప్రజలందరికీ కూడా తాగునీరు అందించిండు. అదేవిధంగా సొంత ట్యాంకర్లు పెట్టి మంచినీళ్ళు అందించిండు. ప్రతి పేద విద్యార్థికి మరి చదువు కోసము ఆర్థిక సాయం చేసిండు. హాస్పిటల్లో ఎవరు కూడా పేదవారికి మరి బిల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉంది అంటే కూడా మరి మైనంపల్లి హనుమంతన్న మరి అలా కూడా సాయం చేస్తూ మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఎప్పుడూ కూడా ఒక 25 ఏళ్ళ నుంచి అంటే నాకు తెలిసిన కాడికి 98 నుంచి కూడా ఈ ఆర్గనైజేషన్ మొదలైంది. అప్పటి నుండి కూడా ప్రజల కోసం పేద ప్రజల కోసం అహర్నిశలు మరి ఎక్కడ ఏ ఆపద ఉన్నా ఈ సోషల్ సర్వీస్ ద్వారా మరి పేదవాళ్ళని ఆదుకోవడం ద్వారానే ఈరోజు మరి మైనంపల్లి హనుమంతన్న తెలంగాణలో ఎక్కడ పోయినా కూడా ప్రతి ఒక్కరూ గుర్తిస్తూ ఉన్నారు. ఎందుకంటే మైనంపల్లి హనుమంతన్న ప్రజాసేవలో పోటీతత్వం ఉండాలంటాడు. అంటే ప్రజలకు చేసే విధానంలో పోటీ ఉండాలి. ఎలక్షన్లు వచ్చినప్పుడే రాజకీయాలు ఉండాలి, రాజకీయ పోటీ ఉండాలి. కానీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ప్రజల సేవ చేయాలి, ప్రజల కోసం పోటీ పడాలనే మనస్తత్వం కలిగిన వ్యక్తి. అలాంటి నాయకుడు ఈరోజు మల్కాజ్గిరిలో మరి అన్న చేసిన సేవలు కానీ మరి అన్న చేసిన అభివృద్ధి కానీ మరి ప్రజలు ఒక తక్కువ చూపు చూసి మరి ఈరోజు అన్నని మనము ఎమ్మెల్యేగా మనం ఓడగొట్టుకున్నాము. ఇప్పుడు బాధపడుతూ ఉన్నారు జనాలు. అన్న ఉన్నప్పుడు ప్రతిదానికి స్పందిస్తుండే, ఇంటికి పోతే ఎంబడే ఏ సమస్య ఉన్నా అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తుండే.
ఈరోజు మరి ఉన్న ఎమ్మెల్యే మాకు అందుబాటులో లేడు, అసలు కనబడతలేడు. మల్కాజ్గిరిలో మేము చాలా తప్పు చేసినాము, హనుమంతన్నని మరి ఓడగొట్టుకొని ఆయననే మళ్ళీ మాకు రావాలి, ఇలాంటి ప్రజాసేవ నాయకుడే మళ్ళీ మాకు ఉండాలని ఈరోజు హనుమంతన్న ఇంటి దగ్గర మరి వేల మంది ప్రతిరోజు ఏ సమస్య ఉన్నా ఫోన్ ద్వారా అందరి సమస్యలు పరిష్కరిస్తాడు. అలాంటి నాయకుడు మరి ఎప్పుడు ఉండాలి, చాలా బాగుండాలి ప్రజల్లో. మరి ఆయనకు ఎనలేని కీర్తి ఉంది, ఎందుకంటే ఏ ఆపద ఉన్నా తీరుస్తాడు కాబట్టి మహిళలు కానీ, విద్యార్థులు కానీ, మరి యువకులు కానీ, పెద్దలు కానీ ఏ విధంగా అయినా కూడా మైనంపల్లి హనుమంతన్న ప్రజల మనిషి, ప్రజల సేవ చేసే నాయకుడు. తెలంగాణలో ఉన్న ఏకైక ప్రజాసేవకుడు అంటే మైనంపల్లి హనుమంతన్న అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఈరోజు మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా ఈ సఫ్లుగూడ లేక్ దగ్గర మరి ఉచితంగా 45 రోజులు ఎండాకాలము మరి మజ్జిగ పంపిణీ జరుగుతుంది. కాబట్టి మైనంపల్లి హనుమంతన్న వర్ధిల్లాలి. మైనంపల్లి హనుమంతన్న